నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బొజ్జనిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జనిండే వంటలో నేను గోబీ మంచూరియా చేశానండి. రెస్టారెంట్ స్టైల్లో చాలా క్రిస్పీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగుందండి. నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మరి ఇది ఎలా చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి, మీడియం సైజ్ది. ఇలా తీసుకున్న క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా చూడండి, ఎక్కువ వరకు వీలైనంత వరకు కింద స్టెమ్స్ లేకుండా కట్ చేసి పక్కన ఉంచుకోండి. సో ఇప్పుడు మనం ఈ క్యాలీఫ్లవర్ని అయితే ఉడికించుకోవాలి. నేనైతే ముందుగా వాటర్ పెట్టి, ఈ వాటర్ బాగా మసిలిన తర్వాత నేను కొద్దిగా పసుపు, ఉప్పు వేసానండి. సో ఇలా మసిలే టైంలో వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా దీంట్లోకి వేసి ఒక 60% కుక్ అయ్యేంత వరకు ఉంచుదాము. చూడండి, మనకు ఒక్క ఉడికొస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఉడికిన తర్వాత ఇవి ఇమీడియట్గా ఇలా వడగొట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. మరి అలానే ఉంచితే ఇంకాస్త ఉడికిపోయి బాగా చిదురైపోతుందండి. సో చూడండి, మనకు 60% కుక్ అయితే సరిపోతుంది. సో ఇవి మనం చల్లారనిద్దాం. ఈలోపు మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 స్పూన్ వరకు మైదా, 1 స్పూన్ కార్న్‌ఫ్లవర్ అండ్ 1 స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకోండి. దీంతో పాటు 1 స్పూన్ వరకు ఉప్పు తీసుకున్నానండి అండ్ 1 స్పూన్ కారం, కొద్దిగా మిరియాల పొడి తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఇలా కలుపుకోండి. ఇలా వాటర్ కొద్ది కొద్దిగా వేస్తూ ఇది పిండిని ఇలా కలుపుకోండి. సో మరీ పలుచగా చేయకండి, కొద్దిగా గట్టిగా ఉంటేనే ముక్కకు పడుతుంది. సో ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మనం ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అన్నీ కూడా ఈ దీంట్లోకి వేసి ఇలా కలుపుకుందాము. నేను 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసానండి. చూడండి, ఇప్పుడు మనం కార్న్‌ఫ్లవర్ ఒక స్పూన్ అయితే తీసుకొని ఆ పిండిని ఇలా స్ప్రింకిల్ చేయండి. అంటే మొత్తం ఆ పొడి పిండినే ఇలా చల్లండి. సో దట్ ఏంటంటే మనం వేపుకునేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే పెట్టి, ఆయిల్ పూర్తిగా వేడెక్కిన తర్వాత సో మనం ఇప్పుడు కలిపి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా వీటిలోకి వేసి బాగా వేపుకుందామండి. రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకుందాము. సో మంటనైతే కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో ఉంచి వేపుకోండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. చూడండి, ఇలా మనకి కలర్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో మనం ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే ఏమీ యూజ్ చేయలేదండి. చూడండి, సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన ఉంచుకుందామండి. సో ఇప్పుడు నేను ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే తీసేసి క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్నాను ముక్కలు కొంచెం పెద్దగా. నేను 1 ఆనియన్ పెద్ద సైజుది చిన్నగా కట్ చేసుకున్నాను అండ్ 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు అవి కూడా చిన్నగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇలా ఆయిల్లో వేపుకుందాం. చూడండి, మరీ మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొద్దిగా పసుపు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు తీసుకున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా మిరియాల పొడి వేసాను. సో ఇవి కూడా వీటిలో కలిసేటట్టుగా ఇలా కలుపుకుందాము. సో ఇప్పుడు మనం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్ తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసానండి. 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసాను. సో ఇవన్నీ కూడా ఇలా ఆయిల్లో ఒకసారి వేగేటట్టు ఇలా కలుపుకోండి. చూడండి, ఇప్పుడు నేను కార్న్‌ఫ్లవర్ 1 స్పూన్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి దీంట్లోకి వేసానండి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేపి ఉంచుకున్న గోబీ కూడా వేసాను. చూడండి, ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మొత్తం అంతా కలుపుకోండి. చూడండి, చాలా జ్యూసీగా, పైన వచ్చేసి కంప్లీట్గా క్రిస్పీగా అండ్ లోపల చాలా సాఫ్ట్గా ఉండే గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి రెస్టారెంట్ స్టైల్లో. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇలా చేసి చూడండి. నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని నేనైతే కొద్దిగా నిమ్మకాయ పిండానండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.